ఎవరెవరు లవ్ చేస్తున్నారు, ఎవరెవరు ఫ్లడ్ చేస్తున్నారు అని టాపిక్ వచ్చింది. యష్మి అంటది, "ఆ, నేను మట్టికి నేను స్విమ్మింగ్ పూల్ లో దూకాడు అప్పుడే మన కండల కాంతారం పృథ్వీ. వాడి మీద మహా మోజు ఉందబ్బా విష్ణుప్రియకి, నిజం చెప్తున్నా. వాడు కనుక అంటే బిగ్ బాస్ హౌస్ లోనే కాపురం పెట్టేటట్టున్నారు ఎలా. వాడు కమిట్ అవ్వట్లేదు నిజంగా, ఎక్స్పెషల్లీ గేమ్ మీద ఫోకస్ పెట్టాడు. గేమ్ మీద ఫోకస్ పెట్టాడు. వాడు అగ్రెసివ్నెస్ ఉంది, గేమ్ మీద ఉన్నాడు మైండ్. వాడిని ఇప్పుడు ఎవరెవరు ఫ్లడ్ చేస్తున్నారు తెలుసా? యష్మికి కన్ను ఉంది వాడి మీద, అలాగే విష్ణుప్రియకి కన్ను ఉంది, ప్రేరణకు లేదు. ప్రేరణ మధ్యలో అప్పుడప్పుడు వచ్చే పాసింగ్ క్లౌడ్ లాంటి అలా వచ్చి, ఏరో పృథ్వీ బాగున్నావా, సర్లేరా మీకు ఇద్దరు ఉన్నారు నాకు వద్దులే అన్నట్టు. అర్థమైందా? ఇది టోటల్ గా ఈ గేమ్ ప్లే అనేది ఎలా ఉంటదంటే కొంచెం ఫన్నీ ఉంటది. నీకు అక్కడ నిన్న విష్ణుప్రియ వాడిని వాడిని చూసింది, వీళ్ళందరూ అబ్జర్వ్ చేయాలి. వీళ్ళు ఏరే టాపిక్ ఎవరు ఫ్లడ్ చేస్తున్నారో ఈ మాట్లాడుకుంటున్నారో. రెడ్ ఎగ్ గురించి కూడా మాట్లాడుకున్నాం ముందైతే. తర్వాత వాడి మీద మనసు ఉంది కాబట్టి విష్ణుప్రియకి, వాడు వచ్చి స్విమ్మింగ్ పూల్ తోవడం క్లియర్ కనబడుతుంది. వీడు అంటాడు, మన ఎవరో ఇన్నోసెంట్ బాయ్ సింపతి రాజా మణికంఠ పక్కనే ఉన్నాడు కదా, అన్ని ఓకలో ఏకలాగా పక్కన పెట్టుకున్నారు. వాడు ఊహలో ఏకలాంటిడే, అందుకే పెద్ద ఆడవాళ్ళు మంచిది ఆయన పెట్టుకుంటారు, లేకపోతే ఆయన పక్కన పెట్టుకున్నారు. ఆయన అంటాడు, నీ కళ్ళు మరి షార్ప్ గా పనిచేస్తున్నాయి విష్ణు అంటే. ఎందుకంటే మనసు ఉంది కదా అక్కడ, మనసు ఇచ్చింది, ఆడు పుచ్చుకుంటలేదు అంతే తేడా. పృథ్వీ కూడా పుచ్చుకుంటే ఇక మామూలుగా ఉండదు, సీన్ తిత్తారు అయిపోద్ది. అక్కడ పెద్ద లవ్ స్టోరీ నడుస్తుంది. ఇప్పుడు హగ్ ఇవ్వగానే నీ హగ్ చేసుకోక నాకు ఎట్లా అనిపిస్తుంది అని మళ్ళీ హగ్ చేసుకోవడానికి అలా కాదు, అది ఎలా స్టార్ట్ అయిందంటే, నేను అతను ఒక్కడనే కాదురా లవ్ చేసేది, ఇంకా ఉన్నారుగా అంది విష్ణుప్రియ చాలా రొమాంటిక్ గా. అంటే ఇంకెవరు ఉంటారే, ఒకేలా మణికంఠనా అంటే, వీడికి పెళ్లి అయిపోయిందిగా, ఎవరైనా పెళ్ళైన వాళ్ళు లైనేస్తారా బాబు పక్కుండమ్మా. వాడంటాడు, అదేంట్రా నీకు హగ్గిచ్చింది కదా అంటది యష్మి. హగ్గిచ్చాడు కదా అంటే, అరే మణికంఠ నువ్వు హగ్గవగానే పడిపోయాను రా నీకు అంది. సరేనా ఇంకోసారి ఇస్తానంటే, చిచ్చిపో. అది భలే పని అని చెప్పలేదు. వాడు అవకాశం దొరికి నైనికనైతే చాలా ఫ్లడ్ చేస్తా చూసాడు తెలుసా నీకు. నైనికతో వాడు ముద్దులు పెట్టే విధానం, వాడికి ఎంతసేపు బాడీ టచ్ అవ్వాలబ్బా. మణికంఠ కూడా బాగా కరువులో ఉన్నాడు, నేను చెప్తున్నాగా. మణికంఠ గాడు నిఖిల్ వద్దంటే అర్థం చేసుకుంటారు వెళ్ళి ఆడల్స్. ఇప్పుడు ఈ గేమ్ లో మీరు చూసిన ఎక్స్పీరియన్స్ నిఖిల్ కొంచెం ఒక అడ్వాంటేజ్ ఇస్తే అలా ఎవరు ఎక్కువ మొత్తం అందరం లైన్ లో క్యూ కట్టారండి. మన పంచాయతీ కూడా జరిగింది సామె, నిఖిల్ ఎంతమంది లైన్ వేస్తున్నారు ఇక్కడ అని అడుగుతాం. సీత అడిగితే మొత్తం గ్రూప్ డిస్కషన్ అక్కడ. గ్రూప్ డిస్కషన్ పెట్టి నిఖిల్ మీద ఎంత మంది మనసు పడ్డారు తెలుసా. వాము నిఖిల్ కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. వాడు కనుక అంటే ముందు సోనియా తాలికెట్టేసి ఉంది అక్కడ, మామూలుగా లేదు. సో సీత ఏరడం రెడ్డికి ఇవ్వలేదని చెప్పేసి అది ఏంటంటారు అంటే ఇప్పుడు సోనియా యాక్చువల్ గా సోనియాకి ఎలాగ ఓడిపోద్దని తెలిసే సెలెక్ట్ చేసుకున్నాడు. నిఖిల్ ది పెద్ద మాస్టర్ బ్రెయిన్. నిన్న రెడ్ ఎగ్ వల్ల ఏమన్నా డేంజర్ జోన్ ఉంటుందా అనుకున్నాం. రెడ్ ఎగ్ వల్ల ఏ ఇష్యూ లేదు చూసా. ఎందుకు లేదు అంటే, రెడ్ ఎగ్ అనేది డేంజర్ జోన్ కి సూచిక. కాకపోతే అబ్బాయి చేసిన ప్రవర్తన వల్ల ఆ రెడ్ ఎగ్ కాస్త లవ్ ఎగ్ లా మారింది. అందువల్ల రెడ్ ఎగ్ అలా లవ్ ఎగ్ లా మారింది. అసలు రెడ్ సింబాలిక్ ఏంటి, డేంజర్. ఆ డేంజర్ ని ఇలా ప్లస్ చేద్దామని చూసాడు బిగ్ బాస్. ఎవరికి ఓడిపోయిన టీం ఎవరైతే ఉందో వాళ్ళకి ఎంతో కొంత బూస్ట్ ఇవ్వాలి కదా, మనం పుష్ చేద్దామని చూసాడు. ఒక్క అబాయిగడు వల్ల రెడ్ ఎగ్ అల్లా ప్లస్ ఎగ్ గా మారింది. బయటికి పోవాలని వీళ్ళందరూ కాటరాజులందరూ వాటిలో చేసుకుంటే ఆడుకోవడానికి. లేకపోతే ప్రీవియస్ సీజన్ లో ఎవరైనా ఇన్స్పిరేషన్ గా శివాజీ లాగా అగ్రెసివ్ గా ఉండి అగ్రీ చేస్తా. కానీ అబ్బాయి రూడ్ నేర్స్ ఎలా ఉందంటే, బిగ్ బాస్ ని చాలా నీచంగా మాట్లాడాడు. నాకే అనిపించిందంటే, నిన్నే చెప్పాను కదా మీకు, చాలా రూడ్ గా మాట్లాడాడు. అలా మాట్లాడొద్దు. ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ఒకటే, ఏమని, లాస్ట్ అండ్ ఫైనల్ నేను డోర్లు క్లోజ్ చేయాలంటే నా ఇల్లు నా రూల్స్, దానికి అగ్రీ చేస్తేనే డోర్లు క్లోజ్ అవుతాయి అన్నాడు. అందరూ అగ్రీ చేశారు, నా ఇల్లు నా రూల్స్.